హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ లావణ్య. ఈరోజు మన వీడియో పిల్లలు ఎంతో ఇష్టంగా తినే స్నాక్స్ చేశాను. అదే దాల్ మోత్. దీన్ని చాలా సింపుల్గా కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అయినా కూడా సింపుల్గా చేసుకోవచ్చు. అండ్ టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. బయట మనకు ఈ హోటల్లో దొరికిన మాదిరిగానే ఉంటుంది. దాని ప్రాసెస్ ఏందో చూద్దాం ఒకసారి. ముందుగా మనం మసూర్ దాల్ ఉంటుంది కదా, ఎర్రపప్పు, అది పొట్టుపప్పు తెచ్చి నీట్గా వాష్ చేసుకొని ఒక 4 నుంచి 5 గంటల వరకు నానబెట్టుకోవాలి. దీన్ని మంచిగా ఒక 4 to 5 అవర్స్ తర్వాత నానిపోతుంది ఇది మంచిగా. తర్వాత దీంట్లో వాటర్ అన్నీ తీసేసి ఒక డ్రై క్లాత్ మీద వాటర్ అన్నీ పోయేలాగా దీని మీద వేసుకోవాలి పప్పు అనేది. ఇలా వేసుకుంటే వాటర్ అన్నీ కిందికి దిగిపోతాయి. మనం వేయించుకోవడానికి కూడా ఈజీగా ఉంటుందన్నమాట. ఈ నీళ్ళన్నీ ఇంకిపోయే వరకు మనం పిండి కలుపుకుందాం సేవ్ కోసము. శనగపిండిని 1 కప్పు దాకా తీసుకొని జల్లించుకోవాలి. ఇలా జల్లించుకోవడం వల్ల పిండిలో ఉండలు అనేవి లేకుండా సాఫ్ట్గా వస్తుందన్నమాట. ఇలా జల్లించుకున్న దాంట్లో కొద్దిగా కారం, ఉప్పు వేసుకొని కొద్దిగా నీళ్లు వేసుకుంటూ తడుపుకోవాలి. దీన్ని మురుకుల పిండి కంటే కొంచెం లూజ్గా తడుపుకోవాలి. అంత గట్టిగా తడుపుకుంటే సేవ్ అనేది సరిగా రాదనమాట. నీళ్ళు కొద్దిగా పోసుకుంటూ మనం కన్సిస్టెన్సీ చూసుకుంటూ తడుపుకోవాలి. చూసారు కదా, వీడియోలో చూపిస్తున్నట్టుగా కొద్దిగా లూజ్గా ఉండాలి పిండి అనేది. దీన్ని తడిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా జల్లెల్లో పప్పు మనం ఆరబెట్టుకున్న పప్పుని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. డైరెక్ట్ కడాయిలోనే వేసుకుంటే మాడిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. ఇలా జల్లెల్లో అయితే ఈజీగా ఫ్రై చేసుకోవచ్చు అండ్ ఈజీగా కూడా తీసేసుకోవచ్చు. ఇది కుక్ అయిందో లేదో తెలియాలంటే ఒక పప్పు తీసుకొని ఇలా మెదిపినాం అనుకోండి, క్రిస్పీగా వస్తుంది. అలా వచ్చినప్పుడు తీసేసుకోవాలి. ఇలాగే మనం ఆరబెట్టుకున్న పప్పునంతా ఫ్రై చేసుకోవాలి. ఇదంతా మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి, లేదంటే తొందరగా మాడిపోతుంది. లోపల అనేది పప్పు కుక్ అవ్వదన్నమాట. మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే మంచిగా కుక్ అవుతుంది. ఇది పప్పు మొత్తం ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా తడిపి పెట్టుకున్న పిండి ఉంది కదా, అది మురుకుల పావులో వేసుకొని సన్నవి ఉంటాయి కదా హోల్స్, అది దాంతో సేవ్ అనేది పోసుకోవాలన్నమాట. ఈ సేవ్ వేసుకునేటప్పుడు స్టవ్ చిన్నగా పెట్టుకొని డైరెక్ట్ స్టవ్లో కడాయిలోనే పిండి వేసుకోవాలి అన్నమాట. ఇది తొందరగా కుక్ అవుతుంది, ఎందుకంటే సన్నగా ఉంటుంది కాబట్టి తొందరగా కుక్ అయిపోతుంది అనమాట. 2 సైడ్స్ అలా తిప్పేసరికే కుక్ అయిపోతుంది. అంతే అండి. ఇది ఆ పిండి మొత్తం అలా పిండుకున్న తర్వాత ఇప్పుడు అదే కడాయిలో జీడిపప్పులు ఇవి మన ఇష్టం అండి. ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు, నార్మల్గా తినేవాళ్ళు నార్మల్గా వేసుకోవచ్చు. వీటిని లైట్గా బ్రౌన్ కలర్ చేసుకొని వేయించుకొని అందులో వేసుకోవాలి. తర్వాత పుట్నాలు ఉంటాయి కదా, పుట్నాలు కూడా మనకు కావాల్సినవి. ఇవన్నీ ఆప్షనలే, వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు. వీటిని కూడా లైట్గా ఫ్రై చేసుకొని అందులో వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు కూడా ఫ్రై చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు మనం సేవ్ ఉంది కదా, అది మొత్తం కొద్దిగా చిదుముకోవాలన్నమాట. ఇలా చిన్న చిన్న పీసెస్గా చిదుముకున్న తర్వాత మన టేస్ట్కి తగ్గట్టుగా కారం వేసుకోవాలి, ఉప్పు వేసుకోవాలి. అంతే, ఇంకా మొత్తం ఈవెన్గా కలిపేసుకోవాలి. చాలా సింపుల్ అండి చేసుకోవడం. ఇది పిల్లలు కూడా చాలా బాగా తింటారు ఇష్టంగా. అండ్ ఇంట్లో చేసుకుంటే కూడా కొంచెం హెల్తీగా ఉంటుంది కాబట్టి ఇంట్లో చేసుకోవడానికి ట్రై చేయండి. మొత్తం కలుపుకున్న తర్వాత చివరగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న కరివేపాకును కూడా వేసుకొని టీ టైంలో కానీ పిల్లలు స్కూల్ నుంచి రాగానే వాళ్ళకి కొద్దిగా స్నాక్స్ ఇలా ఇచ్చారనుకోండి, బాగా తింటారు ఇష్టంగా. అండ్ టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి.
ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నా వీడియోస్ చూసి నన్ను చాలామంది చాలా సపోర్ట్ చేస్తున్నారు, కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా నా వీడియో చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్